మనకి లైఫ్‌లో ఎంత ప్యాషన్ ఉన్నా, ఎంత ఇష్టం ఉన్నా, మనకి నచ్చిన థింగ్‌ని మనం స్టార్ట్ జేయము. సైకలాజికల్‌గా దీన్నే ఇంటాలరెన్స్ ఆఫ్ అన్‌సర్టెనిటీ అంటాం. దాని గురించి తెలియకుండానే రిజల్ట్ ఏమొస్తుందో, దాని గురించి నెగెటివ్‌గా ఆలోచించడం, ఏమవుతుందో, నేను నా బెస్ట్ ఇస్తానో లేదో, ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటి? ఇలా నెగెటివ్ సినారియోస్‌ని ఆలోచించి ఆగిపోతాం. మెయిన్‌గా ఆగడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, అన్నీ మన కంట్రోల్‌లోకొస్తేనే స్టార్ట్ జేద్దాం. అంటే అన్నీ ఈజీ అవ్వాలి, మనకి హెల్ప్ జేయాలి వేరే వాళ్ళు. మొత్తం ఇట్లా ప్లేట్‌లో తీసుకొచ్చి పెడితే ఎంత ఈజీగుంటదో, అప్పుడు స్టార్ట్ జేస్తా అనే దానికి పడిపోతారు. వీళ్ళకి అంత చెయ్యాలని ఇంట్రెస్ట్ గూడుంది, ప్యాషన్ గూడుంది. కానీ చేయలేకపోతున్నారు గదా! వీళ్ళకు ఒక చిన్న గిల్ట్ ఉంటది. నేను జేయలేకపోతున్నా అని. అలాంటప్పుడు ఏం జేస్తారు అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేనెందుకు జేయట్లే అంటే నా దగ్గర పైసలు లేవు. నేనెందుకు జేయట్లే అంటే నాకు సపోర్ట్ లేదు. అంటే ఇలాంటి రీజన్స్ జెప్పుకొని వీని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. అంటే నేనెందుకు జేయట్లేను అంటే లేకపోతే నేను జేసేటోడిని. ఎందుకు జేయట్లేను అంటే ఇవి లేవు గాబట్టి జేయట్లేను. అంటే వీని గురించి వీడు నెగెటివ్‌గా అనుకోకుండా ఉండడానికి వీనికి దెలియకుండా వీడిని వీడే మోసం జేసుకుంటాడు. అంటే రీజన్స్ జెప్పుకుంటే ఇలా. ఈ రీజన్స్ జెప్పుకోవడం ఇలానే స్టార్ట్ జేస్తే మీరు లైఫ్‌లో మీరు ఇంత ఇష్టంగా అనుకున్న దాన్ని లైఫ్‌లో స్టార్ట్ జేయలేరు. మీరు ఆ సబ్జెక్ట్ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ దెలుసుకున్నా, ఎంత నాలెడ్జ్ గ్యాదర్ జేసినా, మీ దగ్గర ఆ సబ్జెక్ట్ గురించి ఎంత తెలివున్నా గానీ, మీరు ప్రాక్టికల్‌గా అప్లై జేయడం స్టార్ట్ జేయకపోతే మీరు ఎప్పటికీ ఆ విషయాన్నయితే సాధించలేరు అండ్ రియల్‌గా చెయ్యలేరు. దీని నుంచి ఓవర్‌కమ్ అవ్వాలంటే ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని నీ థాట్స్‌నన్ని దాని మీద పెట్టాలి. నీ ఎండ్ గోల్ ఏంది? నువ్వు దాని నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ జేస్తున్నావు? ఓకే. అది రాసి దానికి ఆపుతున్న థింగ్స్ ఏంటి? నువ్వా? నీ సెల్ఫ్ కాన్ఫిడెన్సా? మనీయా? ఆర్ వేరే అదర్ పర్సన్ హెల్ప్ కావాలా? ఇవన్నీ రాసుకొని దానికోసం నువ్వేం జేయాలి? వాటిని రాసుకొని ఇప్పుడు పెద్ద స్టెప్ గాకుండా ఫస్ట్ నువ్వేం జేయగలుగుతావు? నీకు అడ్డొస్తున్న భయాలేంది? ఫియరా? రిస్క్ టేకింగా? వీటన్నిటిని ఇప్పుడు రిస్క్ టేకింగ్ అనుకో. అది తీసుకొని ప్రాక్టికల్‌గా అప్లై జెయి. అంటే నువ్వు అనుకున్న ప్రొఫెషన్ సెకండరీ. మనం లైఫ్‌లో ఏది స్టార్ట్ జేసినా గాని సక్సెస్ అవ్వడానికి ప్రాబబిలిటీ 50% ఎలా అంటే 50% మన ఎఫర్ట్స్, మన నాలెడ్జ్, మన ప్రొడక్ట్ అయితే 50% ఎవడైతే కన్జ్యూమ్ చేస్తున్నాడో ఆర్ వేరియస్ సర్కమ్‌స్టాన్సెస్ గావచ్చు, వాటెవర్ ఇట్ మే బి మన చేతిలో ఉన్నది 50%. కానీ మనం స్టార్ట్ చేస్తే సక్సెస్ అవ్వడానికి 50% ఛాన్స్ ఉంటే, మనం స్టార్టే చేయకపోతే మనం 100% ఫెయిలే. ఇన్ని అనుకున్నా గాని మళ్ళీ మన మైండ్ ఓల్డ్ ప్యాటర్న్‌తోని అలవాటైంది కాబట్టి ఎప్పుడైనా సరే కొత్త విషయం స్టార్ట్ చేద్దామన్నప్పుడు అది నెగెటివ్‌గానే థింక్ చేస్తది. ఎందుకులే అని ఎక్స్‌క్యూజెస్ మస్తిస్తది. అవన్నిటిని పక్కన పెట్టేసి స్టార్ట్ చేయడానికి రీజన్స్ వెతుకు. చిన్న చిన్నగా స్టార్ట్ చెయి అండ్ ఆల్ ది బెస్ట్.